దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఎపిసోడ్లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి తెలుసుకున్నాం. తండ్రి అయిన యెహోవా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని, ఆదామును ఎంతగా ప్రేమించాడు, ఆదామును సృష్టించడానికి ముందే ఆదాము కొరకు సర్వమును సృష్టించినట్టుగా మనం చూసి ఉంటున్నాం. ఆదామును ఏదోను తోటలో ఉంచాడు. ఏ కొరత ఏ లోటు ఆదాముకు అక్కడ ఉండలేదు. తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదామునకు భార్యను కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఆదాముకు ఆజ్ఞాపించాడు, ఈ ఏదోను తోట ఉండే ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతంగా తినొచ్చును, కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడుల జ్ఞానం ఇచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు, తినినట్లయితే మీరు చనిపోతారు అని ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ కూడా దేవుడి మాట వినకుండా సాతాను మాట విని తినొద్దని చెప్పిన పండ్లను వారు తిన్నారు కాబట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ముందుగానే దేవుడు హెచ్చరించాడు, ఆ పండ్లను మీరు తినకూడదు అని. అయినా కానీ మనిషి ఆ మాట వినలేదు. హెచ్చరించినప్పుడైనా మనిషి జాగ్రత్త పడాలి. ఎంత మూర్ఖత్వంతో నిండిపోయి ఉన్నారో చూడండి అవ్వల ఆదాములు ఇద్దరు కూడా. కాబట్టి చెప్పిన తర్వాత కూడా తప్పు చేశారంటే అసలు క్షమాపణ లేదు దానికి. కాబట్టి వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకున్నారు, కష్టాలను కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఆ కష్టాలే ఇప్పటి వరకు కొనసాగి వస్తూ ఉన్నాయి. ఆ మరణమే ఇంకనూ మనల్ని అందరిని కూడా వెంటాడి వస్తూ ఉన్నది. కాబట్టి తండ్రి అయిన యెహోవా మనలందరినీ కూడా ఇంకనూ ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం మారడానికి మరి ఒక కాల అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనుషులు చేసిన పాపాలన్నింటి కడుగు నిమిత్తం తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఈ భూమి మీదకు పంపించాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తముతో ప్రతి ఒక్క పాపి యొక్క పాపాన్ని కడుగు నిమిత్తము యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసి ఉంటున్నారు. అది ఏమనగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్లుగా, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన దానికి కారణం ఏమిటంటే ఈ ముఖ్యమైన విషయం చెప్పడానికే. అనేకమైన కారణాలు ఉన్నాయి, అందులో చాలా ప్రాముఖ్యమైన కారణం ఇది ఒకటి పాపుల తన రక్తం ద్వారా పాపాల్ని కడుగుటకు, అది ఒక కారణం. తర్వాత రెండవది ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి వచ్చాడు యేసు ప్రభు భూమి మీదకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట వినాలి. ఆనాటి కాలంలో తండ్రి అయిన యెహోవా మాట అవ్వాదాములు వినకుండా నాశనాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, పోనీ నా కుమారుని పంపిస్తాను, మీ పాపాలను ఆయన రక్తంతో కడుగుతాడు, ఆయన చెప్పే మాట మీరు వినాలి అని చెబుతున్నాడు తండ్రి అయిన యెహోవా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఏ మాట అయితే మనకు చెప్పి ఉంటున్నారో కనీసం ఆ మాట అయినా మనం వినాలి. అప్పుడు మనం రక్షణ పొందుకుంటాం. మన పాపాలని దేవుడు క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, పరలోక రాజ్యములోనికి చేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉంది, పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. పరలోక రాజ్యము సమీపించడం, మారు మనసు పొందడం అనేటువంటి 3 అంశాలు ఇక్కడ ఉన్నాయి. పరలోక రాజ్యం అంటే మనందరికీ తెలుసు, నేర్చుకున్నాం మొదటే. దేవుడే పరిపాలించబోయేటువంటి రాజ్యాన్ని పరలోక రాజ్యము అంటారు. అది ఒక క్రొత్త భూమి. ఈ భూమి, ప్రస్తుతం ఉండే భూమి గతించిపోతుంది, లయమైపోతుంది, ఇది ఉండదు. నీతిమంతులను మాత్రమే ఆ క్రొత్త భూమి మీదకి తీసుకుంటాడు దేవుడు. అక్కడ పరలోక రాజ్యాన్ని స్థాపిస్తాడు.
పాపిష్టి మనుషులందరిని కూడా అగ్నిగుండంలో పడదోస్తాడు అని బైబిల్ చెప్తుంది మనకు. కాబట్టి పరలోక రాజ్యం అంటే కొత్త భూమి మీద నీతిమంతులను మాత్రమే ఉంచుకొని దేవుడే పరిపాలించేటువంటి రాజ్యాన్ని పరలోక రాజ్యము అంటారు. పరలోకములో కాదు, మరొక భూమి మీద. సమీపించి ఉన్నది అన్నాడు యేసు ప్రభు. ఎందుకు సమీపించలేదు ఆ విషయాన్ని కూడా మనం ఇదివరకే తెలుసుకొని ఉంటున్నాం. ఒక్క ఆత్మ కూడా నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు కానీ పరలోక రాజ్యాన్ని స్థాపిస్తే అనేక మంది అగ్నిగుండంలో పడవేయబడతారు, కొంతమంది మాత్రమే పరలోక రాజ్యంలోనికి చేర్చుకోబడతారు. అది దేవునికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని చెప్తుంది 2 పీటర్లో. కాబట్టి మనుషులందరూ మారాలి. అందుకే దేవుడు ఇంకా సమయాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి సమీపించి ఉన్నది అని చెప్పినా కానీ ఎందుకు సమీపించలేదు అన్న విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కొంచెం ఇంతకుముందు డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మారు మనసు పొందుడి అనేటువంటిది మూడవది ముఖ్యమైన విషయం. ఇది చాలా ముఖ్యమైన విషయం. మారు మనస్సు పొందుడి. ఈ మారు మనసు పొందుడి అని యేసు ప్రభువు చెప్పారే, దాని మనుషులు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, బోధకులు కూడా సరిగ్గా వివరించి చెప్పట్లేదు. చాలామంది మనుషులు ఏమనుకుంటున్నారంటే మారు మనసు పొందడం అంటే ఇంతకుముందు అన్యులుగా ఉన్నాము, అన్యుల సాంప్రదాయ ప్రకారం జీవిస్తున్నాము, ఇకపైన వద్దు, అన్యుల సాంప్రదాయాలు మనకొద్దు, క్రైస్తవుల సాంప్రదాయం ప్రకారం, దీనికి ఒక సాంప్రదాయం పెట్టుకున్నారు, క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జీవిద్దాము. యేసుక్రీస్తు చెప్పిన మాటల అర్థం వేరు. మారు మనస్సు పొందుడి, మీ మనసును మార్చుకోండి, దాని అర్థమే వేరు. కానీ మనుషులు తెలుసుకుంటుండేదే వేరు. సాంప్రదాయాలు మార్చుకుంటున్నారు మనుషులు. యేసు ప్రభువు సాంప్రదాయాల గురించి చెప్పలేదు. ఇంతకుముందు అన్యుల గుడిలకు వెళ్తున్నారేమో, మందిరాలకు వెళ్తున్నారేమో, టెంపుల్స్ వెళ్తున్నారు. ఇకపైన టెంపుల్కి వెళ్ళేది వద్దు, చర్చికి రావడం అంటే మారు మనసు పొందినాను అని మనుషులు అనుకుంటున్నారు. ఒకటి, టెంపుల్కి వెళ్తున్నాను, ఇకపైన టెంపుల్కి వెళ్ళేది వద్దు, చర్చికి వద్దాం, అప్పుడు నేను మారు మనసు పొందాను అని మనుషులు అనుకుంటున్నారు. ఇంతకుముందు టెంపుల్కి వెళ్ళి పూజలు చేస్తున్నాము, ఇకపైన టెంపుల్కి వెళ్ళేది వద్దు, పూజలు చేసేది వద్దు, చర్చికి వద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము, అప్పుడు నేను మారు మనసు పొందుకున్నట్లు అని మనుషులు అనుకుంటున్నారు. ఇంతకుముందు అన్యుల సాంప్రదాయాల ప్రకారం జీవిస్తున్నాము అంటే దేనికి ముఖ్యత్వం ఇస్తున్నారంటే మనుషులు బొట్టులు పెట్టొద్దు అంటారు. క్రైస్తవులు అనేక మంది బొట్టులు పెట్టొద్దు అంటారు. అనేక మంది ఏమి తప్పు బోధిస్తూ ఉంటారంటే, నువ్వు బొట్టు పెట్టుకున్నావంటే నువ్వు అన్యుల సాంప్రదాయం ప్రకారం జీవిస్తున్నావు కాబట్టి అది తప్పు, నువ్వు బొట్టు పెట్టుకోకూడదు, నువ్వు క్రైస్తవురాలుగా మారిన తర్వాత నువ్వు బొట్టు పెట్టుకోకూడదు అని అంటారు. దీన్నే మారు మనస్సు అని తప్పు బోధిస్తూ ఉంటారు. బొట్టుకి మతానికి ఏ సంబంధం ఉంది? బొట్టుకి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు ఏం సంబంధం ఉంది? ఆయన మనస్సును గురించి చెప్పారు, నీ మనస్సు, నీ ఆలోచనను గురించి చెప్పారు. ఈ బొట్టుల గురించి, నువ్వు తల్ల పువ్వులు పెట్టుకునే దాని గురించి చెప్పలేదు యేసు ప్రభు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఈ రకంగా తప్పు బోధిస్తూ ఉంటారు. అందుకే మనుషులు మారట్లేదు, సాంప్రదాయాలు మార్చుకుంటున్నారంతే. అన్యుల సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టుకోవద్దు అంటారు, తల్ల పువ్వులు పెట్టుకోవద్దు అంటారు, ఇంటి ముందు ముగ్గులు వేయొద్దు అంటారు. ఎంత మూర్ఖత్వంతో మునిగిపోయినారు చూడండి మనుషులు. యేసు ప్రభు ఈ ఉద్దేశంతో చెప్పలేదు. ఆయన చెప్పింది ఇది కాదు, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు తల్ల పువ్వులు పెట్టుకోవద్దు, ఇంటి ఎదుట కల్లాప వేయొద్దు, పోయొద్దు, ముగ్గులు వేయొద్దు,
అది కాదు యేసు ప్రభువు చెప్పింది. ఇవన్నీ మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఇవి మనుష్యులు కల్పించిన పద్ధతులు. దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని రాయబడి ఉంది కదా బైబిల్లో. ఆ రకంగా ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పద్ధతులు. ఇవి దేవుడు దాని గురించి మాట్లాడట్లేదు. నువ్వు బొట్టు పెట్టుకోవద్దు అని అనట్లేదు దేవుడు. నువ్వు తల్ల పువ్వులు పెట్టుకోవద్దు అని అనట్లేదు దేవుడు. నువ్వు ఇంటి ఎదుట కల్లాపు పోసుకో, నువ్వు ముగ్గులు వేయొద్దు అని అనట్లేదు దేవుడు. దీని గురించి మాట్లాడలేదు దేవుడు. ఇంటి ఎదుట కల్లాపు వేసుకుంటే, ముగ్గులు వేస్తే అది కల్లాపులో దాంట్లో బ్యాక్టీరియాని చంపేటువంటి పవర్ ఉంటుంది కాబట్టి అది మంచిదే. అది తర్వాత ఆడవారిని వంగి ఎక్సర్సైజ్ చేయమని చేస్తారేమో, చెయ్యరు, సోమరిలు. కాబట్టి ముగ్గు వేయడం మంచి ఎక్సర్సైజ్. అది ఎంత పెద్ద ముగ్గు వేస్తారో అంత పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. ఒంగోని వేస్తారు కదా. కాబట్టి ఆనాటి పెద్దలు వాళ్ళు బాగా ఆలోచించి ఏదో ఒక పద్ధతుల్ని పెట్టారు వాళ్ళు. ఎందుకు? మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించండి అనే ఉద్దేశం ఇది. అన్యులు చేస్తున్నారు కాబట్టి నువ్వు చేసొద్దు అంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి మనుషులకు. అప్పుడు అన్యులది ఏది వద్దా నీకు? ఇప్పుడు అన్యుడు ఒక మొబైల్ కనిపెట్టాడు అనుకో, అప్పుడు వద్దా నీకు? అది అన్యుడు కనిపెట్టాడు, దాన్ని మనం ముట్టకూడదు అంటావా నువ్వు? అన్యుడు ఒక రోగానికి, క్యాన్సర్కి మందే లేదంటారు కదా. ఇప్పుడు క్యాన్సర్కి ఒక మందు అన్యుడు కనిపెట్టాడు అనుకో, అన్యుడు కనిపెట్టాడు మనకొద్దు అని అంటావా నువ్వు? ఇప్పుడు కరోనా వైరస్కి మందే లేదు, అన్యుడు ఒకవేళ కనిపెట్టాడు అనుకో, అప్పుడు అన్యుడు కనిపెట్టాడు కాబట్టి వద్దు మనకి అని అంటావా నువ్వు? మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. అన్యులు చేస్తున్నారు, ఆ పని మనం చేసేదొద్దు, అది చెప్పలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పింది నీ మనస్సుని, నీ తలంపులను మార్చుకో అని చెప్పాడు. ఆయన చెప్పిందే వేరు, కానీ మనుషులు బోధిస్తుండేదే వేరు. ఇది ఏమాత్రం కూడా అసలు మంచిది కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పటికైనా మీరు నిజమైన అర్థాలని మీరు తెలుసుకోవాలని క్రీస్తు పేరట నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మన బోధకులు, మన సేవకులు ఏమని నేర్పిస్తారంటే, నువ్వు క్రైస్తవుడిగా ఉండాలంటే నువ్వు టెంపుల్కి పోవద్దు అంటారు, పూజలు చేయొద్దు అంటారు, నువ్వు చర్చికి రా అంటారు, మెడలో ఒక సిలువు తగిలించుకో అంటారు, బైబిల్ చేత పట్టుకొని మందిరానికి రా అంటారు, చర్చికి వచ్చి దేవుని ఆరాధించు అంటారు, దేవుడికి ప్రార్థన చేసుకో అంటారు, చెప్పే కథలు విని వెళ్ళు అంటారు, ఇంట్లో అప్పుడప్పుడు ప్రార్థన కూటాలు పెట్టుకో అంటారు, క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకో అంటారు, క్రైస్తవ పద్ధతి ప్రకారం భూస్థాపనలు జరిగించుకోండి అంటారు, క్రైస్తవ పద్ధతుల ప్రకారం అప్పుడప్పుడు మీ ఇంట్లో కూటాలు జరిగించుకోండి, ఫంక్షన్లు జరిగించుకోండి అంటారు. ఇది మన సేవకులు నేర్పిస్తుండేది. కానీ యేసు ప్రభు చెప్పింది అది కాదు. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నటువంటి పద్ధతులు. కాబట్టి యేసు క్రీస్తు వారు ఏ ఉద్దేశంతో చెప్పారు అనేది ఇప్పుడు మనము అర్థం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు అర్థమే వేరు, మనుషులు అర్థం చేసుకునేది వేరు. అందుకే మనుషులు మారటలేదు, అందుకే నశించిపోతున్నారు, అందుకే పరలోక రాజ్యము రాలేదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పారు యేసు ప్రభు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో. ఇప్పుడు మారు మనస్సు అనే మాటకు నిజమైన అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మారు మనస్సు పొందుడి అంటే నీ మనస్సుని మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో, నీ తలంపును మార్చుకో అని అర్థం. మనం ఇది వరకే చూసాం. దేవుడైన యెహోవా భూమిని, ఆకాశమును, నక్షత్రాలను, సముద్రాలను, నదులను
ప్రతి చెట్టును, ప్రతి రకాల పక్షులను, ప్రతి రకాల జీవులను, పశువులను, రాకు జీవులను అన్నిటినీ సృష్టించిన తరువాతే, అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క రకమైన పశువులను, ప్రాణులను, పక్షులను సృష్టించిన తరువాతే ఆదామును సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. బహుశా అందుకేమో మనిషికి పుట్టుకతో ఏదో ఒక పక్షి, ఏదో ఒక ప్రాణి, ఏదో ఒక పశువు యొక్క బుద్ధే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిని కూడా నువ్వు అబ్జర్వ్ చేసి చూడు, ఏదో ఒక పశువు యొక్క బుద్ధే ఉంటుంది. పశువు, పక్షో, ఏదో ఒక ప్రాణి యొక్క బుద్ధి వానికి ఉంటుంది. బహుశా కారణం ఏమిటి? వాటన్నిటిని సృష్టించిన తర్వాతే ఆదామును దేవుడు సృష్టించినాడు. ఒకవేళ ఆ కారణాన్ని బట్టి ఏమో ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక పక్షి, ప్రాణి, ఒక జంతువు బుద్ధులే వచ్చుంటాయి మనుషులకు. చిన్న బిడ్డలు కూడా మీరు గమనించి చూడండి బాగా. కొంతమంది చిన్న బిడ్డలు 1 సంవత్సరం బిడ్డలు, ఇంకా 1 సంవత్సరం లోపల ఉండే బిడ్డలు, వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేసే సౌండ్లు ఎట్లుంటాయంటే, కొంతమంది చేసే సౌండ్ పావురం సౌండ్ లాగా ఉంటుంది. మీరు గమనించి చూడండి. కొంతమంది బిడ్డలు పావురములాగా అరుస్తారు, సౌండ్ చేస్తారు. కొంతమంది గుర్రము లాంటి సౌండ్ చేస్తారు. అట్లా రకరకాలుగా ఉంటాయి వాళ్ళ సౌండ్లు కూడా. నేను గమనించాను, నేను చూశాను. ఆ రకంగా బుద్ధులు కూడా ఏదో ఒక పక్షి, ఏదో ఒక ప్రాణి, ఏదో ఒక జంతువు బుద్ధి మనిషికి పుట్టుకతో వచ్చి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రేమేంటి బిడ్డలారా, మీరు పశువులు కాదు, మీరు ప్రాణులు కాదు, మీరు దేవుని స్వరూపములో చేయబడినటువంటి దేవుని బిడ్డలు మీరు. కాబట్టి ఈ పశువుల్లాగన, ఈ జంతువుల్లాగన మీరు జీవించొద్దండి. మీ మనసుల్ని మీరు మార్చుకోండి. అంటే మనసుల్ని మార్చుకో అంటే నీ ఆలోచనను మార్చుకో, నీ తలంపుని మార్చుకో అంటున్నాడు యేసు ప్రభు. కాబట్టి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఏ రకంగా మనుషులకి ఏ బుద్ధులు వచ్చి ఉంటాయో అని మనం చూద్దాం. కొంతమందికి కుక్క బుద్ధి వస్తుంది, కొంతమందికి నక్క బుద్ధి వస్తుంది, కొంతమందికి పులులు, సింహాల బుద్ధులు వస్తాయి, కొంతమందికి పాముల స్వభావం ఉంటుంది, కొంతమందికి పందుల స్వభావం ఉంటుంది. ఈ రకంగా ఈ కొన్ని మాత్రమే మనం చూసుకుందాం. ఇంకా అనేకమైన పనికిమాలిన బుద్ధులు ఉన్నాయి మనుషులకు. మనం ఈ మేజర్ కొన్ని విషయాలు మాత్రమే చూసుకుందాం. ఈ కుక్క బుద్ధి ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే, కొంతమందికి పుట్టుకతోనే కుక్క బుద్ధి ఉంటుంది. యేసు ప్రభు అంటాడు, బిడ్డా నువ్వు కుక్క పుట్టినోడు కాదు, నీకు కుక్క బుద్ధి ఉండడానికి నువ్వు కుక్కవు కాదు, అసలు దేవుని స్వరూపములో చేయబడినటువంటి నరుడువు, నువ్వు దేవుని బిడ్డవు గనుక దేవుని బిడ్డలాగా నువ్వు ప్రవర్తించు, కుక్కలాగన కాదు. కాబట్టి పుట్టుకతో నీకు కుక్క బుద్ధి వచ్చింది కదా, దాన్ని నువ్వు మార్చుకో. ఎందుకు మార్చుకోవాలి? నువ్వు కుక్క కాదు కాబట్టి. బుద్ధేమో నీకు కుక్క బుద్ధి వచ్చింది, కానీ నువ్వు కుక్క కావు. కాబట్టి ఆ బుద్ధిని నువ్వు మార్చుకో అని అంటున్నాడు యేసుక్రీస్తు. దాన్నే మారు మనస్సు పొందుడి అనేది. ఇష్టం వచ్చినట్లు బోధిస్తూ ఉంటారు. బొట్టి తీసేయి, తల పువ్వులు తీసేయి, ముగ్గులు వేసుకోవద్దు. ఇదా నేర్పించేది మనుషులకు? ఇదేనా? దీని గురించి యేసు ప్రభు చెప్పాడు. నీ బుద్ధిని మార్చుకో అన్నాడు, వేషాలను మార్చుకోమని చెప్పలేదు. నీ వేషం ఎట్లుంటే నీ మనసు మంచిగా ఉండాలంతే, నీ ఆలోచనలు, నీ తలంపులు మంచిగా ఉండాలంతే. వేషం ఎట్లయినా ఉండని. డ్రెస్సులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాగునుంటాయి. అప్పుడు దేవుడైన యోహోవా ఏంటి, ఇలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గర చేసుకుంటాను అన్నాడా? ఈ వేషాలు, ఇవి హెయిర్ స్టైల్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాగుంటాయి.
డ్రెస్సులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటాయి. వాటికి కాదు ముఖ్యత్వం ఇవ్వాల్సి ఉండేది. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ నడవడికలు, నీ జీవిత విధానం, అది ముఖ్యం. వేషాలు కాదు ముఖ్యం. కాబట్టి ఈ కుక్క బుద్ధి ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు వాళ్ళు గొడవలే, వాళ్ళు అరుస్తూనే ఉంటారు. కుక్క గవ్వినట్టు గవ్వుతూనే ఉంటారు. వాళ్ళు ఉదయము లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు గవ్వుతూనే ఉంటారు. అంటే అరుస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాలలో మీరు గమనించి చూడండి, వాళ్ళు కుక్క బుద్ధితో పుట్టిన వాళ్ళు ఇంకా కూడా మారలేదు అని అర్థం. పుట్టుకతో కుక్క బుద్ధితో పుట్టినారు, కానీ వాళ్ళు ఇంకా కూడా మారలే. యేసుక్రీస్తు వారి మాట వాళ్ళు వినలేదు అని అర్థం. వాళ్ళు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఎక్కువ సెల్ఫిష్నెస్ ఉంటుంది. అంతా నాకే కావాలా, అంతా నాకే కావాలా, ఎవరికి వద్దు, ఇంకేం వద్దు. అట్లాంటి పనికి మాలిన బుద్ధి కలిగి ఉంటారు. ఈ కుక్కలు చూడండి, ఒక కుక్కకు ఇంత ఆహారం పెట్టండి ఒక చోట, అది తింటూ ఉంటుంది. మరొక కుక్కకి కొంచెం డిస్టెన్స్ ప్లేస్లో దానికి కొద్దిగా ఆహారం పెట్టు. అప్పుడు ఈ కుక్క, మొదటి కుక్క ఏం చేస్తుంది తెలుసా? దానికి పెట్టున్న ఆహారాన్ని వదిలిపెట్టి రెండవ కుక్కకు పెట్టిన ఆహారం దగ్గరికి పారిపోతుంది. దాన్ని కరుస్తుంది, దాంతో ఫైటింగ్ చేస్తుంది, దాన్ని కరిసి తరుముకుంటుంది. అది కూడా తినాలంటది. నీకు కావాల్సినంత ఆహారం ఇక్కడ పెట్టున్నారు కదా, ఇది తిని నువ్వు సంతోషపడవచ్చును కదా. కుక్కలు అలా ఉండవు. నాకు పెట్టింది అలాగే ఉండని, ఆ కుక్క అంటూ తినకూడదు, మరొక కుక్క తినకూడదు మరొక చోట, అది కూడా నాకే కావాలా అంటది. అలాంటి కుక్క స్వభావం కలిగిన వాళ్ళు ఎంతోమంది మనుషులు ఉంటున్నారు. వాళ్ళు చాలా చాలా సెల్ఫిష్, వాళ్ళు చాలా సెల్ఫిష్. అది ఏ మాత్రం కూడా మంచిది కాదు. తర్వాత ఇది ఒక్కొక్క చోట్ల ఆహారం తింటుందనుకో, ఇంకొక కుక్క కానీ దీని దగ్గరకు వచ్చిందంటే తరిమి కలుస్తుంది, తరిమి కరుస్తుంది. అది గొడవలు అవుతాయి, కరుచుకుంటాయి. మనం చూస్తూనే ఉంటాం. ఒక 4 కుక్కలు ఉండే చోట్ల నువ్వు అంత ఆహారం పెట్టు, ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది ఒకటికి. అది వాటి నీచమైన బుద్ధి. అది అటువంటి బుద్ధి నీలో ఉండకూడదు, అంత సెల్ఫిష్నెస్ ఉండకూడదు. అందరూ కలిసి తినాలి, కలిసి సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకునేది. కాబట్టి నీ బుద్ధిని ఆ రకంగా మార్చుకో. నీకు సెల్ఫిష్నెస్, ఆ పనికి మాలిన బుద్ధి ఉందనుకో, స్వార్థం నిండిపోయిందనుకో నీలో, అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి దాన్ని నువ్వు మార్చుకో అంటున్నాడు దేవుడు. దీన్నే మారు మనస్సు అనేది. బొట్టులు తీసేసుకో, పువ్వులు తీసేసుకో అని కాదు. తర్వాత కుక్కల స్వభావం ఎట్లంటే, వాటికనే ఒక టెరిటరీ ఉంటుంది, ఒక ఏరియా. ఆ ఏరియాకి అవే కింగ్స్. వేరే కుక్క ఈ ఏరియాలో కాలు పెట్టిందనుకో, దాన్ని తరిమి చంపేస్తాయి. అంత భయంకరమైన నీచమైన స్వభావం కుక్కలది. కాబట్టి దేవుడు అంటాడు, ఆ స్వభావం అసలు ఏ మాత్రం మంచిది కాదు. కుక్క స్వభావంతో నువ్వు జీవించొద్దు. అందరూ ప్రేమ కలిగి అన్యోన్యంగా జీవించండి, అది దేవుడు కోరుకునేది. కాబట్టి నీలో ఏ స్వభావం ఉంది అని నువ్వు చూసుకోవాలి. ఒకవేళ నీలో కుక్క స్వభావం ఉన్నట్లయితే దాన్ని తీసివేయాలి. నువ్వు ఆ స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి. నువ్వు ఏది ఎప్పుడు మురుగుతూ ఉండే స్వభావం ఉందా, దాన్ని మార్చుకో. ఇకపైన మౌనంగా ఉండు, ఇంట్లో ప్రశాంతంగా జీవించండి. కొన్ని ఇళ్లల్లో వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కాబట్టి పక్కపక్కింటి అందరికీ డిస్టర్బెన్సే, నెమ్మది ఉండదు. అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఆ స్వభావాన్ని మార్చుకోండి. కొన్ని కుటుంబాలలో భార్య భర్తలు ఎప్పుడు గవ్వుకుంటూనే ఉంటారు. ఆ ఇళ్లల్లో వాళ్ళ బిడ్డలు అసలు ఉండడానికి ఇష్టపడరు. బిడ్డలు మంచి స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఈ కుక్క స్వభావం కలిగిన తల్లిదండ్రులు ఎప్పుడు గవ్వుకుంటూ మొరుక్కుంటూ అరుస్తూ ఉంటే ఈ బిడ్డలు అసలు ఆ ఇంట్లో ఉండలేరు, ఆ ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరు, ఉండడానికి ఇష్టపడరు.
ఏమాత్రం మంచిది కాదు దేవుని బిడ్డలారా. కాబట్టి కుక్క స్వభావం ఉంటే ఈ విషయంలో మార్చుకోండి. మీరు ఎప్పుడు అరుపులు కేకలు వద్దు, ఇంట్లో ఎప్పుడు గొడవలు వద్దు, ప్రశాంతంగా జీవించండి, నెమ్మదిగా జీవించండి. అదే రకంగా సెల్ఫిష్నెస్ వద్దు. అంతా నాకే కావాలా, అంతా నాకే కావాలా, వేరే ఎవరికి వద్దు. అది ఏమాత్రం మంచిది కాదు. లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు తిను, ఇతరులు కూడా తిన్ని. అంతా దాచిపెట్టుకుంటే నువ్వు చచ్చిపోయేటప్పుడు నువ్వేమి ఎత్తుకొని పోవు. నీ గుంతలో నీ పెట్టెలో ఏమీ వేయరు. కాబట్టి అందరూ కలిసి సంతోషంగా ఉండండి. సెల్ఫిష్నెస్ వద్దు. కాబట్టి కుక్క స్వభావం ఉంటే వదిలిపెట్టేసేయండి. అది ఏమాత్రం మంచిది కాదు. ఇతరులను చూస్తే అవ్వదు కొంతమందికి. అది ఏమాత్రం మంచిది కాదు. తర్వాత కొంతమందికి నక్క స్వభావం ఉంటుంది. ఈ నక్క స్వభావం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు మోసాలే. నక్క స్వభావం అది. మోసాలు చేసేది నక్క స్వభావం. కాబట్టి మీరు అనుకోవచ్చు నేను అందరికి మోసాలు చేస్తున్నాను అని. నిన్ను మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారనేది మర్చిపోవద్దు నువ్వు. తప్పకుండా నిన్ను మోసం చేసేవాళ్ళు కూడా మరొకరు ఉంటారు. జాగ్రత్త. నక్కలాగిన మోసాలు చేసేది వద్దు. నక్క తాబేలు కథ తెలుసు కదా. ఒక నక్క ఏం చేస్తుంది, ఒక సముద్రపు ఒడ్డున, ఒక నది ఒడ్డున ఉంటుంది. ఒక తాబేలు రాగానే టక్కున అమికి పట్టేస్తుంది. ఆ తాబేలుని కాలుతో గట్టిగా అమికి పట్టేసి ఉంటుంది. ఎందుకు? అది బాగా నానని తిందామని. అంటే ఫస్ట్ తాబేల్ని కాలు కింద పట్టుకుంటుంది. అప్పుడు ఆ తాబేలు అంటుంది నన్ను బాగా ఇంకా అమికి పట్టు, బాగా నాన్నతాను తిందు అని. బాగా అమికి పట్టుకొని ఉంటుంది, ప్రెస్ చేసి పట్టుకొని ఉంటుంది, అదిమి పట్టుకొని ఉంటుంది. తర్వాత చాలాసేపు అయిన తర్వాత నానిందేమో అనుకొని, బాగా నాని ఉంటుంది ఇప్పుడు తినొచ్చు అనుకొని ఈ నక్క తాబేలుని అడుగుతుంది, తాబేలా బాగా నానావా అని. నక్కబావా నానాను, కానీ నీ బంగారు పాదములు పెట్టి ఎక్కడైతే నువ్వు అదిమి పట్టి ఉన్నావో అక్కడ మాత్రం ఇంకా నేను నానలేదు. కాబట్టి పాదము కొంచెం పైకి ఎత్తావంటే అక్కడ కూడా నానతాను, అప్పుడు నన్ను తిందువులే అనగానే ఈ నక్క ఏం చేస్తుంది, నిజమే అనుకొని కాలు పైకి ఎత్తగానే అది వెళ్ళిపోతుంది లోపలికి. తాబేలు నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా కొంతమంది నక్క బుద్ధి కలిగిన వాళ్ళు ఏమనుకుంటారంటే మోసం చేసేవాళ్ళు నన్ను మించిన వాళ్ళు లేరులే అని అనుకుంటారు. నిన్ను తలదన్నేవాడు కూడా ఒకడు ఉంటాడన్న మాటని ఆపముచ్చుకో. మోసాలు చేసి బ్రతకడం అది ఏమాత్రం మంచిది కాదు. దేవుడు నీకు ఇచ్చిన చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కండ్లు ఉన్నాయి, నోరుంది, నోటి మాట ఉంది, బుద్ధి జ్ఞానం ఉంది, శక్తి బలం ఉంది. సంపాదించుకొని బ్రతుకు. ఎందుకు మోసాలు చేసి బ్రతకాలని ఆశిస్తావు? అది ఏ మాత్రం కూడా మంచిది కాదు. తర్వాత మనుషులు ఎట్లుంటారంటే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ కావాలనుకో, ఎవరి దగ్గర ఏదైనా బెనిఫిట్ పొందుకోవాలంటే వాళ్ళు మాట్లాడే విధానమే ఒక రకంగా ఉంటుంది. ఆ బెనిఫిట్ పొందుకున్న తర్వాత వాళ్ళ మాటలే ఇంకొక రకంగా ఉంటాయి. ఇట్లా చెప్పాలంటే ఎన్నో రకాలు ఉన్నాయిలే, ఎన్నెన్నో రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అదంతా మంచిది కాదు. నక్కలాగున మోసపుచ్చడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, నక్కలాగన మోసాలు అన్యాయాలు చేస్తూ బ్రతకడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎంతోమంది ఇతరుల దగ్గర మేలు పొందుకునే వరకు బాగుంటారు, తర్వాత మర్చిపోతారు. మేలు చేసిన వారినే మర్చిపోతారు. ఒకవేళ మేలు చేసిన వారు ఇప్పుడు ఒకవేళ కష్టాలు ఏమైనా పడున్నా కానీ వాళ్ళని ఆదుకోరు. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఆ బుద్ధిని మార్చుకోవాలి అంటున్నాడు యేసు ప్రభు. నీకు పుట్టుకతో నక్క బుద్ధి ఒకవేళ వచ్చున్నా కానీ
నువ్వు నక్కవు కాదు నా ప్రియమైన బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు మార్చుకో అంటున్నాడు దేవుడు. తర్వాత కొంతమందికి పులుల సింహాల్లాంటి మనస్తత్వం ఉంటుంది పుట్టుకతో. అటువంటి వారే భయంకరంగా మర్డర్ చేసేది, ఈ టెర్రరిస్టులు, ఇటువంటి వారు ఈ పులుల సింహాల బుద్ధి కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఒక మనిషి మరొక మనిషిని నరికేస్తాడంటే అది ఆ పని అందరూ చేయలేరు. కొంతమంది ముక్కలు ముక్కలుగా నరికేస్తారు మనుషులను, ఈ పని అందరూ చేయలేరు. ఈ పులులు సింహాలు ఉంటాయే, వాటిలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు చేసేది. కాబట్టి వారు మారాలి. మీరు పులులు సింహాలు కాదు, మీరు దేవుని స్వరూపములో చేయబడినటువంటి దేవుని బిడ్డలు మీరు. కాబట్టి మీ మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాలి. కత్తెత్తిన వాడు కత్తితోనే మరణిస్తాడు అని చెప్తుంది బైబిల్. కాబట్టి ఈ పులులు సింహాల లాంటి మనస్తత్వం కలిగిన వారు, అంటే ఈ టెర్రరిస్ట్స్ కానీ, మర్డర్ చేసేవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా హఠాత్తుగా మరణిస్తారు. వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేరు వాళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నీ మనసుని మార్చుకో. నువ్వు పులివి కాదు, సింహానివి కాదు, నా స్వరూపంలో చేయబడినటువంటి నా బిడ్డవు. నువ్వు మారు, నీ మనసును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపు మార్చుకో అని దేవుడు అడుగుతున్నాడు. ఆ రకంగా కొంతమందికి పాము స్వభావం ఉంటుంది. పాము స్వభావం ఉండేవాళ్ళు పగబడతారు, భయంకరంగా పగబడతారు. వాళ్ళు కాసుకోని ఉంటారు, సమయం కోసం కాసుకోని ఉంటారు, పగ తీర్చుకోవడానికి. సమయం చిక్కిందట పగ తీర్చుకుంటారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుడు అంటాడు, నా బిడ్డ, నువ్వు పాము కాదు, నువ్వు నా స్వరూపమును చేయబడిన నా బిడ్డవు నువ్వు. కాబట్టి నా బిడ్డలా నువ్వు జీవించు. కాబట్టి నీ పాము స్వభావాన్ని నువ్వు మార్చుకో, దాన్ని విసర్జించు అని కోరుకుంటున్నాడు. అది దాన్నే మారు మనసు పొందుడి అనేది. కొంతమందికి పందుల స్వభావం ఉంటుంది, పిగ్ స్వభావం ఉంటుంది. కొంతమందికి పందుల స్వభావం. అటువంటి వారు చాలా డర్టీగా ఉంటారు. వాళ్ళు ఎంత డర్టీగా ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ స్వభావం అది. పందికి తెలుస్తుందా, అయ్యో నేను మురికి కాలువలో ఉన్నానే, మురికిలో ఉన్నానే, నా బాడీ అంతా మురికిగా ఉందే, స్మెల్ వస్తుంది అని దానికి తెలుసా? అది ఆనందంగా ఉంటుంది. దాని బాడీ అంతా మురికి ఉంటే దానికి ఆనందమే, దానికి సంతోషమే. అది మురికితో నిండిపోయింది అనే సంగతే దానికి తెలియదు. కాబట్టి అటువంటి స్వభావం ఉండేటువంటి మనుషులు కూడా ఎంతోమంది ఉంటారు. అది కూడా ఏమాత్రము మంచిది కాదు. అటువంటి స్త్రీలు, పంది స్వభావం కలిగినటువంటి స్త్రీలు అసలు ఇల్లు వాకిలి కూడా సరిగ్గా ఊడ్చుకోరు, గబ్బుగా ఉంచుకుంటారు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కిచెన్ చూడాలి కొన్ని ఇళ్లల్లో. ఇంకొకసారి ఆ ఇంటికి పోరు, గెస్ట్లు ఎవరైనా వచ్చి కిచెన్లో పోయారంటే. అందుకే కొంతమంది కిచెన్లకు రానివ్వరు. కిచెన్లో రాకూడదు అంటారు. నేను చిన్నప్పుడు ఆ రకంగా మా అమ్మతో ఎవరింటికైనా వెళ్ళానంటే అక్కడ కొంతమంది కిచెన్లోకి రానివ్వరు అనమాట. ఇప్పుడు తర్వాత నాకు అర్థమైంది ఎందుకు రానివ్వరు అని. అంత భయంకరంగా ఉంటుంది కిచెన్. కాబట్టి హైజీనిక్గా ఆహారం వండుకోరు వాళ్ళు. క్లీన్లీనెస్ అన్న మాటే ఉండదు. కాబట్టి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. బట్టలు శుభ్రంగా వాష్ చేసుకోరు రెగ్యులర్గా, అట్లే మాచిపోయిన బట్టలతోనే ఉంటారు. ఏమంటే పంది స్వభావం. వాళ్ళకి ఏం తెలియదు, ఎంత మాచిపోయిన బట్టలు వేసుకున్నా కానీ వేసుకొని తిరుగుతూనే ఉంటారు. తర్వాత ఎక్కడెక్కడ ఊస్తూ ఉంటారు. ఈ పంది స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కడంటే అక్కడ దారిలో పోతూ ఇటు ఊస్తారు. రైట్ సైడ్ ఊసే వాళ్ళని చూస్తున్నాను, లెఫ్ట్ సైడ్ ఊసే వాళ్ళని చూస్తున్నాను. ఇంకొంతమంది ఎటువంటి భయంకరమైన పంది స్వభావం అంటే ఎదురులో ఊసుకొని దాన్ని ఊసిన దాని మీద తొక్కుని ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. ఎంత మూర్ఖతలో నిండిపోయినారు చూడండి మనుషులు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. కొంతమంది ఊరంతా ఊస్తూనే ఉంటారు, పోతూ తుప్పును వస్తారు. ఏం మనుషులు వీళ్ళు అసలు?
అంటే వీళ్ళు పంది స్వభావం కలిగిన వాళ్ళు, పందులు, రూపం మాత్రమే మనిషిది. కాబట్టి వీళ్ళు మారాలి, ఇది మంచిది కాదు. అసలు స్నానము వారానికో 2 వారాలకు ఒకసారి చేస్తారు ఈ పంది స్వభావం కలిగిన వాళ్ళు. తర్వాత ఫుడ్ ప్రాపర్గా హైజీనిక్గా ప్రిపేర్ చేయరు, దాన్ని ప్రాపర్గా ప్రిజర్వ్ చేయరు. వంట ఇష్టం వచ్చినట్టు వండేస్తారు, ఆ నీళ్ళు కూడా మంచి నీళ్ళు కావు, అసలు చూసుకోరు. ప్రాపర్గా వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోరు, ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక రకంగా వండి పారేస్తారు. వండిన తర్వాత ఆహారం మీద అసలు మూతలు కూడా పెట్టరు. పరడాలు పారాడుతూ ఉంటాయి, బల్లులు పారాడుతూ ఉంటాయి, చీమలు పారాడుతూ ఉంటాయి. ఈ రకంగా మనం అనేక ఇళ్లలో చూస్తూ ఉంటున్నాం. ఇదంతా అసలు మంచిది కానే కాదు. ఇది ఈ పంది స్వభావం కలిగిన వారు చేసేటువంటి పని. కాబట్టి దేవుడు అంటాడు, నా బిడ్డ, నువ్వు పందివి కావు, నువ్వు నా స్వరూపంలో చేయబడినటువంటి నా బిడ్డవు నువ్వు. కాబట్టి నువ్వు మారు, మంచిగా మారు, మనిషిగా జీవించు. ఇది అనేది మారు మనసు పొందుడి. ఏమంటే దీని మూలంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. భర్త బాగా హైజీనిక్గా ఉండాలని ఆశించేవాడికి ఈ పంది స్వభావం కలిగినట్టు భార్య దొరికిందనుకో, వాడు చచ్చినట్టే. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి కుటుంబంలో. అందుకే మారమని యేసు ప్రభువు చెబుతున్నాడు. కొంతమందికి పిజియన్, షీప్, క్రోస్, యాంట్స్, వీటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. పిజియన్, పావురం, చాలా మంచి స్వభావం దాన్ని. పావురాలు చూడండి, 100 పావురాలు ఒక చోట్ల ఉండని ఎంతోమంది వాటికి ధాన్యం చల్లుతూ ఉంటారు, సంతోషంగా తింటాయి. అవి పొడుచుకోవు. 100 పావురాలని ఒక చోట చేర్చి మీరు ధాన్యం వేస్తే సంతోషంగా తింటాయి, అన్యోన్యంగా తింటాయి, సంతోషంగా ఉంటాయి. కానీ 2 కుక్కలను ఒక చోట చేర్చి వాటికి ఆహారం పెట్టి చూడు, ఎంత ఫైటింగ్ జరుగుతుందో అక్కడ. అది తేడా. ఈ రకంగా ఉండు, పావురములు ఉండు అంటున్నాడు. గొర్రెలను చూడండి, 1000 గొర్రెలను కూడా ఒక మనిషి ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్ళొచ్చు. అదే నువ్వు 4 కుక్కలను తీసుకెళ్ళి చూద్దాం, దారిలోనే కరుచుకొని చచ్చిపోతాయి అవి. కాబట్టి గొర్రెల్లాగన మంచి స్వభావం కలిగి ఉండండి. చాలా మంచి అత్యున్నతమైన స్వభావం వాటిది. అదే రకంగా కాకులను చూడండి, ఎంత మంచి స్వభావమో. కాకులకు ఒక చోట్ల ఆహారం కనిపించిందంటే అయిపోయి వెంటనే తిను, కావు 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 అని ఊరంతా తిరుగుతాయి అవి. అన్ని కాకులు పిలుచుకొని పోతాయి, ఒక చోట్ల ఆహారం ఉంది రండి తిందామని. మీరు గమనించి చూడండి, లేక ఎక్కడైనా పెట్టి చూడండి. ఆహారం కనిపిస్తే చాలు అవి ఆ స్థలమంతా తిరుగుతాయి, కావు 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 అంటే అన్నిటిని పిలుస్తాయి. పిలిచి అన్నీ కలిసి సంతోషంగా కూర్చొని భుజిస్తాయి. ఆ రకంగా స్వభావం ఉండాలి, కుక్క స్వభావం ఉండకూడదు. తర్వాత చీమలను చూడండి, ఎంత మంచి స్వభావమో. చీమలైనా అంతే, ఆహారం దొరికిందంటే, ఒక్క చీమకు కానీ ఆహారం దొరికితే అది పోయి 100 చీమలు పిలుచుకొని వస్తుంది. మీరు చూడండి, ఇంట్లో బయట ఎక్కడైనా ఆహారం పెట్టి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక్క చీమకు కొంచెం ఆహారం దొరికితే అది పోయి 100లాది చీమలు తీసుకొస్తుంది, అన్నీ కలిసి సంతోషంగా పూజిస్తాయి అవి. ఆ రకంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఒకటి, పీజియన్ లాగా ఉండండి, గొర్రెల్లాగా ఉండండి, కాకుల్లాగా ఉండండి, చీమల్లాగా ఉండండి. అవి ఎంత బాగా అన్యోన్యంగా ఉంటాయో, ఎంత ప్రేమ కలిగి ఉంటాయో, ఆ రకంగా మీరు అందరూ ఉండండి అని కోరుకుంటున్నాడు దేవుడు. దీన్నే మారు మనసు అనేది. యేసు ప్రభు వారు చెప్పిన మారు మనసు ఇది. నీ మనస్తత్వాన్ని మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో, నీ తలంపులను మార్చుకో, నీ జీవిత విధానాన్ని మార్చుకో. ఇది యేసు ప్రభు చెప్పింది. కానీ మన బోధకులు ఏం నేర్పిస్తారంటే, తల్లో పువ్వులు పెట్టొద్దు, బొట్టు పెట్టొద్దు, ఇంటి ముద్ర కల్లాప వేయొద్దు, ముగ్గులు వేయొద్దు. ఇది మనోళ్ళు నేర్పించేది. ఇది కాదు యేసు ప్రభు చెప్పింది. ఇంతసేపు వివరించి చెప్పాను కదా, నీ మనస్సుని మార్చుకో,
నీ తలంపులు మార్చుకో, నీ జీవిత విధానాన్ని మార్చుకో. దీన్ని యేసు ప్రభువు చెప్పింది. పుట్టుకతో ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ప్రాణి బుద్ధి వచ్చేది, ఏదో ఒక మృగం బుద్ధి వచ్చేది. కాబట్టి యూ హ్యావ్ టు ఐడెంటిఫై, నీకు ఏ బుద్ధి వచ్చింది అని నువ్వే తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు నువ్వు దాన్ని మార్చుకోవాలి. అరే, నాకు పుట్టుకతో ఈ పనికిమాలిన బుద్ధి వచ్చిందే, అసలు ఇది మంచిది కాదే, దేవుని దృష్టిలో ఇది మంచిది కాదే, నేను కుక్కను గానే, నేను నక్కను గానే, నేను పులి సింహాన్ని గానే, నేను పామును కానే, నేను పందిని కానే, అరే ఈ బుద్ధులు నాలో ఉన్నాయే, యేసు ప్రభు వారు మార్చుకోమని చెప్తున్నారే అని ఒక్కొక్కటిగా ఈ పనికిమాలిన బుద్ధులన్నింటినీ మార్చుకొని మనిషిలాగా నువ్వు జీవించాలి. ఇదే దేవుడు కోరుకుంటుండేది. ఇంతకుముందు కొద్ది కాలం ముందు ఈ ఎపిసోడ్ నేను ఆల్రెడీ ఈ విషయాన్ని కవర్ చేశాను, కానీ దాంట్లో ఎక్కువగా వస్తున్నది, సరిగ్గా వినిపించట్లేదు. అందుకని మరొకసారి ఇప్పుడు కొత్తగా రికార్డ్ చేశాను. ఆల్రెడీ ఈ వాక్యాన్ని చాలామంది వినుంటారు, సేమ్ అదే వాక్యాన్ని మరొకసారి నేను చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా ఉంది, సరిగ్గా వినిపించట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు విన్న తరువాతైనా మారండి, దేవుడికి మహిమకరంగా జీవించండి, నీతిమంతులుగా మారండి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వండి, దేవునితో కలిసి యుగములు సంతోషంగా జీవించండి. అంతవరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా కుటుంబంగా నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలతో దేవుడికి మహిమకరంగా అన్యోన్యంగా జీవించాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయ కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభువారు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడి అనేటువంటి మాటను మనుషులు సరిగ్గా అర్థం చేసుకోకుండా తండ్రి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదేదో చేసుకుంటున్నారు, ఏదేదో అర్థం చేసుకుంటున్నారు నాయన. తండ్రి, ఈ దీని సేవకుని ద్వారా దానికి సరి అయిన అర్థాన్ని మీరు తెలియజేసిన తరువాతైనా మనుషులు సత్యాన్ని గ్రహించి పుట్టుకతో వాళ్ళకు వచ్చినటువంటి పశువుల మనస్తత్వాన్ని వారు వదిలిపెట్టి మనిషిలాగా ఆలోచించడం ప్రారంభించి నీతిమంతులుగా మారి ప్రేమ కలిగి జీవిస్తూ మీకు మహిమకరంగా జీవిస్తూ ఈ భూమి మీద ఉన్న వరకు శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషాలతో జీవించడమే కాక పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకొని యుగములు మీతో కలిసి సంతోషంగా జీవించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రియుడు నజరేయుడు యేసు ప్రభువు యొక్క అత్యున్నతమైన నామములో అతి వినీత బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.